మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డు ఇంత ఈజీ అని అస్సలు అనుకోలేదు. 3 ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసేయచ్చు. ప్రాసెస్ ఏంటో చూడండి. ఈ రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన బెల్లం మంచిగా తురుముకొని ఒక ప్యాన్లో అయితే వేసుకోవాలి. ఒక 1/2 kg దాకా అయితే బెల్లాన్ని అయితే తీసుకున్నాను. అలాగే ఇందులో కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం మొత్తం మంచిగా కరిగేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే చేయాలి. అప్పుడే ఈ బెల్లం ఉండలనేవి త్వరగా కరుగుతాయి. మాడిపోకుండా అడుగంటకుండా ఇలా కలుపుతూ అయితే ఉండాలి. ఈ తెల్ల బెల్లం ప్లేస్లో మీరైతే నల్ల బెల్లం కూడా తీసుకోవచ్చు, అది మీ చాయిస్. ఈ బెల్లం మొత్తం మెల్ట్ అయ్యే లోపు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ అయితే ఖచ్చితంగా చేసేయండి. బెల్ ఐకాన్ని కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టగానే వీడియో అనేది మీ నోటిఫికేషన్ వస్తుంది. ఒక 10 minutesకే బెల్లం అయితే మంచిగా కరుగుతుంది. ఇలా అయితే మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. చూసారుగా బెల్లం మొత్తం మంచిగా కరిగిపోయింది. మన పాకానికి కూడా రెడీగా ఉంది. బెల్లం ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినట్టయితే మన పాకానికి అయితే రెడీ అయిపోయినట్టే. ఎందుకైనా మంచిది ఒకసారి అయితే మనం టెస్ట్ చేసేద్దాం. ఇది అడుగంటకుండా మిక్స్ చేస్తూ ఉండాలి. అలాగే దీన్ని టెస్ట్ చేయడం కోసం ఒక బౌల్లో అయితే వాటర్ తీసుకొని కొంచెం పాకం ఇందులో వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వస్తే మనం పాకానికి వచ్చినట్టే. నేను 1/2 kg బెల్లానికి 1/2 kg పుట్నాలు అయితే వేస్తున్నాను. ఈ స్వీట్ అయితే నాకు సరిపోతుంది. మీకు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలి అంటే ఇంకా కొంచెం ఎక్స్ట్రా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోండి. మీరు పుట్నాలు వేసిన తర్వాత ఇలా మంచిగా అయితే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈవెన్గా. అలాగే ఇందులో కొంచెం గీ అయితే వేస్తున్నాను ఫ్లేవర్ రావడం కోసం. కానీ అసలు నిజంగా స్మెల్ అయితే అసలు ఎంత బాగుందో. ఈ వీడియోలో మీకు స్మెల్ కూడా అర్థమైతే బాగుండేది. ఆ టేస్ట్ ఆ స్మెల్ ఎలా వస్తుంది అనేది మీకు తెలిసేది. అడుగంటకుండా ఇలా ఈవెన్గా అయితే మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీని ప్లేస్లో పల్లీలు వేసుకుంటే పల్లి ఉండలు కూడా రెడీ అయిపోతాయి. చాలా ఈజీనే అనిపిస్తుంది ఈ ప్రాసెస్. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ ఖచ్చితంగా చేసేయండి. గోరువెచ్చగా ఉన్నప్పుడైతే మన చేతికి నెయ్యి రాసుకొని మంచిగా ఇలా ఉండలు అయితే చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ అయితే ఖచ్చితంగా చేసి చెప్పండి. నేను ట్రై చేస్తాను మీరు చెప్పింది చేయడానికి. లడ్డూలను మీరు ఎప్పుడైనా చేశారా? చేస్తే ఈ ప్రాసెస్లోనే చేశారా లేకపోతే ఇంకా ఏమన్నా ప్రాసెస్ ఉందా చెప్పండి. అలాగే ఈ ప్రాసెస్ అనేది మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. దించగానే ఇందులో అయితే చెయ్యి మాత్రం పెట్టకండి, కాలిపోతుంది. మంచిగా గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే మీరైతే ఈ లడ్డూలను అయితే చెయ్యండి. బెల్లంలో ఐరన్ ఉంటుంది కాబట్టి మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ ప్రాసెస్ని చాలా ఈజీగా అయితే అనిపిస్తుంది. ఈ లడ్డూలు అయితే పర్ఫెక్ట్గా కుదిరాయి నాకైతే. సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇందులో స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది మాకైతే. ప్రాసెస్ మొత్తం 3 minutesలోనే అయిపోయింది. ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.